హాయ్ అండి. ఈరోజు పచ్చి కొబ్బరితో లడ్డూలు చేస్తున్నాను. పచ్చి కొబ్బరి బెల్లంతో. ఇంట్లో పూజ చేసినప్పుడు ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా పిల్లలకి ఇలా లడ్డూలు చేసి ఇస్తే హెల్తీగా ఉంటారు, బాగుంటుంది. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో పచ్చి కొబ్బరి తినడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది, హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చినా చాలండి. పచ్చి కొబ్బరి కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను, యాలకులు కూడా వేసాను. షాప్లో తీసుకున్న టేస్ట్ ఉండాలి కదా పిల్లలకి. ఇంట్లో చేస్తే తినరు, షాప్ నుండి తీసుకొచ్చినామంటే అదేంటో బయట నుండి వాటినే బాగా కోరుతూ ఉంటారు మా పిల్లలు మాత్రం. కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ కొంచెం జీడిపప్పు కూడా నెయ్యిలో వేపుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పల్లీలను మాత్రం పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో వేపుకున్నాను. తర్వాత అందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నా. పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి బెల్లం కూడా యాడ్ చేశాను. ఉండలు లేకుండా నెయ్యిలోనే హీట్ మీద ఒక 2 minutes వరకు మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేంపి పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 2 minutes పక్కకు పెట్టి లైట్ హీట్ ఉన్నప్పుడు మాత్రమే ఉండల్లాగా చుట్టుకుంటే వస్తాయి. తర్వాత లడ్డూలా చేస్తే అసలు రావు, పొడి పొడి అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.